ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. అరేబియా కడాలి సిరీస్ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. మన తెలుగు సిరీసే కాబట్టి డబ్బింగ్ బాగానే ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి 38 to 45 మినిట్స్ ఉంది. ఇక ఈ సిరీస్ చూసాక నాకైతే అస్సలు నచ్చలేదు. సిరీస్ ఎలా ఉంటుంది అంటే, నాగ చైతన్య లాస్ట్ టైం వచ్చిన తండేల్ మూవీని సిరీస్ గా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొందరు దానికి సీక్వెల్ లా ఉంది ఏంటి అని అనుకుంటారు కావచ్చు. కాదు, అది వేరే ఇది వేరే. కానీ పెద్దగా సిమిలారిటీస్ అయితే ఏం కనబడలేదు నాకైతే. లేవు కూడా. ఏదో అదే సినిమాని వేరే క్యారెక్టర్స్ పెట్టి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొన్ని సీన్ల దగ్గర నుంచి ఆ సెటప్, గెటప్, మెయిన్ పాయింట్ కూడా ఒక క్యారెక్టర్స్ డిఫరెంట్, మిగతా అంతా సేమ్ టు సేమ్. తండేల్ మూవీ చూడని వాళ్ళకి ఇది కొత్తగా అనిపించచ్చు, మరి నాకైతే తెలియదు, డిపెండ్స్. కానీ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, అది లవ్ స్టోరీతో ఉంటుంది, ఇది కొంత డ్రామా థ్రిల్లర్ తో ఉంటుంది. థ్రిల్లర్ కూడా కాదు, లైట్ గా ఉంటుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్లాట్ లైన్ వచ్చేసి, ఒక గ్రూప్ ఆఫ్ రైవల్ విలేజర్స్, ఫిషర్ మ్యాన్స్ సముద్రంలో బార్డర్ దాటేసి ఫారెన్ జైలుకి వెళ్తారు. ఫారెన్ అంటే పాకిస్తాన్ అన్నమాట. తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు లేదా, అసలు ఏం జరిగింది అనేది మీకు తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడక తప్పదు. లిటరల్లీ సిరీస్ చూస్తున్నంత సేపు ఎక్కడ కొడుతుంది సీనా అని ఎలా ఉంది. తండేలే భరించలేక సచ్చా. మళ్ళీ వీళ్ళు సిరీస్తో వచ్చారు, సావే అనుకున్నాయిగా. పెద్దగా తేడా ఏం లేదు, కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ యాడ్ చేశారంతే. అది మెయిన్ పాయింట్ వచ్చేసి లవ్ స్టోరీ, ఇది మెయిన్ పాయింట్ వచ్చేసి అది లవ్ స్టోరీతో రన్ అవుతాయి. ఇదేమో పాకిస్తాన్ నుంచి వాళ్ళని ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఉంటుంది. డైరెక్టర్ ఆ సినిమా వచ్చాక ఇది రాశారో, మరి సినిమా రాకముందే రాసి పెట్టుకున్నారో ఏంటో తెలీదు. అంటే తండేల వచ్చాక ఇది స్టార్ట్ చేశారో, లేకపోతే ముందే ఎప్పటి నుంచో ఐడియా ఉందో డైరెక్టర్ కి తెలీదు. లేకపోతే తండేల వచ్చేసరికి స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ కాలేదేమో, లేదా స్క్రిప్ట్ ఎందుకు బొక్క అని అదే లొకేషన్ లో అదే సెట్లు ఉన్నాయని అక్కడే వెళ్ళి ఏదో తీసి మొక్కనం కొట్టినట్టుంది. సరే ప్రొసీడ్ అయితే అయ్యారు, తీశారు గానీ ఇంత బోరింగ్ ఎలా తీసారండి బాబు. అసలు ఏం లేదు అక్కడ, చాలా బోరింగ్, అసలు ఇంట్రెస్టింగ్ గానే లేదు. తీసిందే మళ్ళీ తీస్తే దాన్ని మనం మళ్ళీ చూస్తే ఎలా ఉంటది. టార్చర్ పెట్టిన మూవీని మళ్ళీ బలవంతంగా చూసినట్టుంటది. తండేలే పెద్ద టార్చర్ అంటే, ఇది పైగా సిరీస్, అయ్యో బాబు. ఇందులో వచ్చేసి ఏంటంటే, సత్యదేవ్ను చూసి కొంత కకృతి పడ్డా నేను. మళ్ళీ చాలా రోజుల తర్వాత సత్యదేవ్ ఒక సిరీస్ తో వస్తున్నాడని ఏంటా అని చూస్తే, ఇది ఆయన తీసిన గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాకుడు, ఇవి రెండు బాగుంటాయి. కానీ ఇది చూస్తే కంప్లీట్ బెడ్సి కొట్టింది. ఇప్పుడు ఒక సినిమా చూసాం, అందులో చూసింది యాజ్ ఇట్ ఈస్ ఇందులో ఉంటే అలాగే ఉంది. అందులో ఏమో బుజ్జి తల్లి అని సావగొట్టారు. ఇందులో అది లేదు గానీ, అది లేదని అమ్మాయి అనుకున్నాయిగా. కానీ ఇందులో లవ్ స్టోరీ చూసాక ఊరిని ఇది కూడా సేమ్ ఉంది, ఇంకా ఏముందని ఇందులో కొత్తగా అనిపించింది. కానీ లవ్ స్టోరీ ఎక్కువ లేదు, వాళ్ళని బయట ఎలా తీసుకురావాలి ఇండియాకి అనే దాని మీదనే ఎక్కువ ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్ ఒకటి ఎంగేజింగ్ అనిపించింది, అంటే సముద్రంలో తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ కొంత టెన్షన్ గా అనిపించింది, అంటే బయట పడతారా లేదా ఏమవుద్దని. ఇక ముఖ్యంగా వాళ్ళు జైలుకి వెళ్ళాక అక్కడ సీన్సెస్ అయితే అస్సలు బాలేవు. అక్కడ ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గానే లేదు. కంప్లీట్ రొటీన్ అండ్ అవుట్డేటెడ్ ఫీలింగ్ వచ్చింది సిరీస్. మీకు డీటెయిల్ గా చెప్పాలి కానీ ఇంకా చాలా ఉన్నాయి, అంటే దానికి దీనికి సిమిలారిటీస్ లేవని. ఇది కంప్లీట్ సేమ్ లేదు, కొంత సిమిలర్ గా ఉన్నా చాలా వరకు అయితే వేరే పాయింట్ మీద రన్ అవుతుంది. కానీ ఆ రన్ అయ్యే పాయింటే ఇంట్రెస్టింగ్ గా రాయలేదు, తీయలేదు. ఇదన్నమాట. ఎమోషనల్ టచ్ అయితే అస్సలు లేదు. ఒక్క క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు, ప్రతిదీ వీక్ గా ఉంది. అసలు ఏం తీద్దామనుకొని ప్రొసీడ్ అయ్యారో స్టార్టింగ్, ఏమనుకొని ఏం తీసారో మరి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్, ఆనంది, రోషన్, వంశీకృష్ణ అందరూ ఓకే చేశారంతే. ఇక రిమైనింగ్ అందరూ పెద్దగా లేదు. బీజము సాంగ్స్ కూడా పెద్దగా లేదు. మొత్తానికి అరేబియన్ కడాలి చూద్దామని వెళ్తే, చేపలు పడదామని వెళ్తే సొరచాపచ్చి మింగేసింది. ఇక మీ ఇష్టం. సిరీస్ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నో డల్ సిన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది అరేబియా కడాలి సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.